హలో గైస్, వెల్కమ్ టు ఇన్నోవిజన్. ఏ జాబ్కి అప్లై చేసినా మీ రెజ్యూమ్తోనే స్టార్ట్ అవుతుంది. చాలామంది పర్ఫెక్ట్ రెజ్యూమ్ లేక జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ వీడియోలో రెజ్యూమ్ని టాప్ టు బాటమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి తెలుసుకుందాం. అసలు రెజ్యూమ్లో ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి, నేను కూడా టెంప్లెట్స్ ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఒక ప్రాపర్ రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తాను. ఎండ్ దాకా చూడండి, డోంట్ మిస్ ఇట్. ప్రాపర్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోండి. ట్రై టు మేక్ ఇట్ ఇన్ వన్. రెజ్యూమ్లో అంటే మోస్ట్లీ ఫాలో ది 7 సెక్షన్స్: మీడియా సెక్షన్, సమ్మరీ సెక్షన్, ఎడ్యుకేషన్ సెక్షన్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, అచీవ్మెంట్స్, ప్రాజెక్ట్స్ and certifications or any extra curriculum activities. Header section, me name, contact information like mail ID, LinkedIn, and next go to summary section. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ కి ఏం ఎలాగో మీ యొక్క రెజ్యూమ్ కి సమ్మరీ సెక్షన్ అలాగా టోటల్ యువర్ బిహేవియర్, ఓవరాల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఈ సమ్మరీ సెక్షన్ లో షార్ట్ 2-3 లైన్స్ లో యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సెక్షన్, ఇందులో రివర్స్ ఆర్డర్ లో ఎడ్యుకేషన్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ డిగ్రీ ఆర్ బీటెక్, ఇంటర్మీడియట్, స్కూలింగ్. ఇందులో మెయిన్ గా ఇన్స్టిట్యూషన్ నేమ్, బ్రాంచ్, సిజిపిఏ, పాసింగ్ ఆఫ్ ఇయర్ ఆర్ ఎక్స్పెక్టెడ్ పాసింగ్ ఇయర్. నెక్స్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్లో మీరు నేర్చుకున్న జావా, పైథాన్, మీ టెక్నికల్ సంబంధించిన చేసుకోండి. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్లో మీ యొక్క కమ్యూనికేషన్ లాంగ్వేజెస్, కమ్యూనికేషన్, పర్సనల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇలాంటివి మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్సెస్, ఇందులో మీరు హ్యాక్థాన్స్ అటెండ్ అయితే హ్యాక్థాన్స్, ఆర్ స్టూడెంట్ అయితే ఇంటర్న్షిప్ సంబంధించినవి, ఆర్ ప్రీవియస్ జాబ్ అయితే ఆ జాబ్ సంబంధించిన డిస్క్రిప్షన్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అచీవ్మెంట్స్, మీరు మీకున్న అచీవ్మెంట్స్ని మెన్షన్ చేయండి. ఇందులో మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇస్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఎనీ రిక్రూటర్ మీ యొక్క జాబ్, మీ యొక్క ప్రాజెక్ట్ గురించే చూస్తాడు. కాబట్టి మీకు ప్రాజెక్ట్ ఉన్నా దాన్ని మెన్షన్ చేయండి. లేకపోతే సో గూగుల్లో సెర్చ్ చేసి ఎనీ ప్రాజెక్ట్ మీ ఒక జేడీకి సంబంధించిన ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసి వాటి గురించి రీసెర్చ్ చేసి మెన్షన్ చేయండి. మోస్ట్ ఈ ప్రాజెక్ట్ సెక్షన్లో మీ యొక్క ప్రాజెక్ట్ టైటిల్, ఒక ప్రాజెక్ట్ గురించి ఒక 2 లైన్స్ డిస్క్రిప్షన్ అండ్ గిట్హబ్ లింక్ వీటిని మెన్షన్ చేయండి. ఫైనల్గా సర్టిఫికేషన్, మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే వాటిని మెన్షన్ చేయండి. అదర్వైజ్ ఏమైనా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఉంటే వాటిని మెన్షన్ చేయండి. మనం రెజ్యూమ్స్ ఈ ఎంఎస్ వర్డ్ కానీ డాక్స్ కానీ యూజ్ చేసి బిల్డ్ చేస్తుంటాం, కానీ వాటిలో ప్రాపర్ అలైన్మెంట్స్ లేక చాలా రెజ్యూమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి. కాబట్టి మనం ఆన్లైన్ రెజ్యూమ్ బిల్డర్స్ యూజ్ చేసి ఇప్పుడు మన రెజ్యూమ్ని బిల్డ్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక డిస్క్రిప్షన్ ప్రిపేర్ చేస్తాను. ఈ డిస్క్రిప్షన్ కావాలంటే కింద బయోలో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ టెక్స్ట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్లో 3-4 ప్లేసెస్లో మీ యొక్క డీటెయిల్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ యువర్ నేమ్, మీ కాలేజ్ నేమ్ అండ్ ఎంత సిజిపి వచ్చింది అండ్ మీ కాలేజ్ నేమ్ కానీ ఇవన్నీ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ కాపీ దిస్ వన్. Let's go to ChatGPT and paste your description here. Wait a moment. It will generate the code in LaTeX. It is generating, right? Just copy this code. Go to Google. ఓవర్లిఫ్ సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ overleaf.com క్లిక్ చేయండి. క్లాస్ లాగిన్ విత్ యువర్ మెయిల్ ఆర్ గూగుల్. అండ్ గో టు ప్రాజెక్ట్స్. ఇక్కడ బ్లాంక్ ప్రాజెక్ట్ తీసుకోండి. నేను రెజ్యూమ్ వేస్తున్నా. సింపుల్గా ఈ కోడ్ ఉంటుంది, రిమూవ్ చేసేయండి. మనం చార్జ్ చేసిన కోడ్ ఇక్కడ చేస్తుంది. సో కంపైల్, ఆటోమేటిక్గా మీ యొక్క రెజ్యూమ్ జనరేట్ అయిపోతుంది. ఇంకేమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే
ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కోడ్లో మోడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పేజ్లో మోడిఫై నేను ఏమంత వస్తుంది. రీకంపైల్ అదే ఇక్కడ మళ్ళీ మోడిఫై అయింది. లేదా మీకు టెంప్లెట్ నచ్చలేదంటే ఇక్కడ మరి గో టు బ్యాక్, ఇక్కడ టెంప్లెట్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ రెజ్యూమ్స్ అని సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ చాలా రెజ్యూమ్స్ చూపిస్తాయి. ఏదో దాని మీద నచ్చిన దాన్ని క్లిక్ చేయండి. సో ఓపెన్ అయితే టెంప్లెట్ ఉన్న డిఫాల్ట్గా కోడ్ రిమూవ్ చేసేసి మీ కోడ్ ఇంపోర్ట్ చేయండి. అగైన్ కంపైల్. సో ఇక్కడ అగైన్ రెజ్యూమ్ టెంప్లెట్ చూపిస్తారు. ఈజీగా డౌన్లోడ్ అయితే పీడిఎఫ్. సో ఇలాగా ఈజీగా మీ యొక్క రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి.